ఆర్థిక ఇబ్బందుల వల్ల పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ అమలు చేసిన అమ్మఒడి పథకం కొన్ని లక్షల మంది తల్లులకు బాసటగా నిలిచింది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు తల్లికి వందనం అంటూ హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దీంతో తమ పిల్లల చదువుపై పేద కుటుంబాల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యా వ్యవస్థ అంటే వైఎస్ జగన్కు ముందు, వైఎస్ జగన్ తర్వాత అని చెప్పే పరిస్థితి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ ఇస్తారు. నిరుపేద మధ్యతరగతి వర్గాలకు విద్య భారం కాకూడదనే, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి విద్య భారం కాకూడదనే సదుద్దేశంతో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు, అనేక పథకాలు అమలు చేశారు. వాటిలో ప్రధానంగా చెప్పుకునేది అమ్మఒడి. చదువుకునే ప్రతి పిల్లాడి ఇంటికి 15,000 రూపాయలు తల్లి ఖాతాలో పడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో అనేక మంది, కొన్ని లక్షల కుటుంబాలు ఈ లబ్ధి అందేది. దాంతో పిల్లల్ని చక్కగా చదివించుకునే అవకాశం కలిగింది. మరోవైపు విద్యారంగంలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చినా ప్రధానంగా విద్య ఆర్థికంగా భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం అమలు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. అయితే ఏడాది గడుస్తోంది. ఇప్పటికే దాదాపుగా ఈ విద్యా సంవత్సరం ఇంకా అమ్మకు వందనం పేరిట సహాయం అందించే పరిస్థితి లేదని కేబినెట్ తేల్చి చెప్పేసింది. దాంతో గతంలో లబ్ధి చేకూరిన తల్లులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అమ్మ చెప్పండి అమ్మా, గతంలో ఎలా ఉంది పరిస్థితి, ఇప్పుడు ఏంటి? గతంలో నుండి మేము మా బాబుని, ఒకే బాబు ఉండేవాడు అప్పుడు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో జాయిన్ చేసామండి. చైతన్య స్కూల్లో జాయిన్ చేసాము. మేము కొంచెం అప్పుడు ఒకే బాబు గురించి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. బాబుది క్లాస్ పెరిగే కొద్దీ కూడా ఫీజు పెరగడం, మాకు సెకండ్ బాబు పుట్టడం ఇవన్నీ జరిగినాయి. ఇద్దరం కూడా, మా వారు నేను కష్టపడ్డా కూడా ఇంటి అద్దె, కరెంటు బిల్లు ఇవన్నీ కూడా కట్టుకుని స్కూలుకి పే చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. అయితే ఇంకా మేము ఇబ్బంది పడుతుంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. అసలు ఈ ప్రభుత్వాల గురించి, రాజకీయాల గురించి మాకేం తెలియదు. ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది. అవి ప్రభుత్వం వస్తే మాకేం చేస్తారులే అనుకున్నాం. కానీ ఈయన సడన్గా మన అమ్మఒడి అని అని అన్నీ పెట్టి వేసారు. అన్నారు, ఒక వాలంటరీ మా ఇంటికి వచ్చి, అక్క నువ్వు రాయించుకోండి, మీకు చాలా బాగుంటుంది, నీకు రేషన్ కార్డు కూడా లేదు కదా మీకంటే, నేను రేషన్ కార్డు రాసుకోవడం జరిగింది. రాసుకున్న వెంటనే రేషన్ కార్డు రావడం, నాకు బియ్యం రావడం, నాకు బియ్యం కూడా చాలా ఉపయోగపడ్డాయి. అలా రాసుకున్న వెంటనే నాకు అమ్మఒడి ఫస్ట్ పడిపోయింది. నేను ఫీజుకి చాలా ఇబ్బంది పడిపోతున్నాను. అప్పుడే ఈ ఫీజు పడగానే అందరూ మిస్యూజ్ చేశారు ఈ డబ్బుల్ని. నేను మాత్రం స్కూల్కి పరిగెట్టుకెళ్ళి స్కూల్ కట్టడం జరిగింది. ఆ సంవత్సరం నేను నిర్ణయించుకున్న, అబ్బాయి ఇంట్లో వాళ్ళు ఏ విధంగా సాయం చేయట్లేదు, ఈ జగన్ గారు ఇలా అమ్మఒడి చెప్పినట్టు వేశారు అని చాలా ఆనందపడి నేను ఆలోచించడం జరిగింది. ఇద్దరు పిల్లలకి ఈ తల్లికి వందనం డబ్బులు వస్తాయని ప్రైవేట్ లోనే కొనసాగిస్తున్నారు. అసలు రూపాయి కూడా రావట్లేదు. పరిస్థితి ఏంటి? ఏముందండి, ఇంట్లోనే ఏముందంటే, నేను తెల్లవారుజామున లేచి మా ఇంట్లో పిల్లలకి బాక్సులు అయిన పెట్టుకున్న తర్వాత నేను వర్క్కి వెళ్ళాల్సి వస్తుందండి. ఇంట్లో ఉన్న ఒక అమ్మాయిని, నేను ఇల్లు చక్కబెట్టుకోవాల్సిన ఒక అమ్మాయిని ఈదులోకి వెళ్ళి కష్టపడాల్సి వస్తుందండి. నేను రోజుకు ఒక 500 వస్తాయేమో, ఒక 1000 రూపాయలు వస్తాయేమో, ఏ వర్క్ చేస్తే నా పిల్లల్ని చదివించుకోవాలని ఒక ఆలోచన అండి. ఇక్కడ పరిస్థితి సత్యకుమార్ స్పష్టంగా చెప్తున్నారు. గతంలో వైఎస్ జగన్ 15,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇద్దరు పిల్లలను కూడా చక్కగా చదివించుకోవడానికి కాస్త కోస్త చాలా ఉపయోగకరంగా ఉండేది, ఆర్థికంగా వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఆ డబ్బులు ఇవ్వకపోయేసరికి వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అసలు ఇద్దరు పిల్లల్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే తానే పనిచేయాల్సి వస్తుందని తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.